జైపూర్ వెళ్తే సార్ వెళ్ళి ఔరంగజేబ్ దగ్గర అడగండి, పేరు అడగండి, కుక్కలు పేరు పెడతారు అక్కడ ఔరంగజేబ్ అని. అక్బర్ అక్కడ వచ్చినప్పుడు 30,000 మంది మహిళలు అమ్మాయిలు జోహార్ చేసుకున్నారు. జోహార్ అంటే అగ్నికుండం ఇంకేస్తారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మూమెంట్ ఆయన ఆంధ్ర నుంచి బయటికి వెళ్తే ఒక పెద్ద భూకంపం రాబోతుంది పాలిటిక్స్, ఎస్పెషలీ సదర్న్ స్టేట్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సార్, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని డబ్బుతో నాకు సంబంధం లేదు, కానీ ఎందుకు ఈ సక్సెస్ మీట్ పెట్టామంటే డబ్బు సంపాదిస్తుందని సక్సెస్ మీట్ పెట్టాల, నేను అనుకున్న ఒక సందేశం జనాల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం. చిన్నప్పటి నుంచి అక్బరు అట్లా చెట్లు నాటించను, అక్బర్ చాలా గొప్పోడు, ద గ్రేట్ కింగ్ ఇలా చెప్పుకున్నా. మొఘలులు చేసిన అకృత్యాలు అన్యాయాలు ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మన పాఠ్య పుస్తకాల్లో మనమే అలా పెట్టుకున్నాము. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది కాదు కదా, అసలే చరిత్ర వాళ్ళు చేసింది ఇది కదా అని చెప్పాలని నేను అనుకున్నా, అది చెప్పాను అన్న. సార్ ఇది ఎంత అవసరం సార్ ఇవాళ రోజుల్లో ఈ సినిమా? ఎప్పుడో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, మీరు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కావాలంటే. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. హిస్టరీ పునరావృతం. అండ్ దోస్ హు ఫర్గెట్ హిస్టరీ మర్చిపోతున్న వాళ్ళు, ఇదే హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది జ్యూస్తో జరిగింది. ఇజ్రాయేలీ జ్యూస్ జర్మన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఇంకెవరి మీద జరగలేదు ఆ టైంలో. అవును సార్. హిట్లర్ చేసిన గ్యాస్ చేంబర్ ఎగ్జిక్యూషన్ చాలా మంది లక్షల మందిని చంపారు ఆయన. ఇప్పుడు కూడా జ్యూస్ అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు గాజా కానివ్వండి, వాళ్ళ మీద దాడులు కానివ్వండి, గాజా నుంచి, ఇరాన్ నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి అందరు దాడి చేస్తారు వాళ్ళ మీద. హిస్టారికలీ చూస్తే భారతదేశంలో జరిగిన కాన్కర్ దాంట్లో మన అక్బర్ గురించి మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను సినిమా డబ్బులు సంపాదించడానికి కాదు, కానీ నేను ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి చేశాను అని చెప్పారు. కరెక్ట్. అక్బర్ ద గ్రేట్ అంటారు వీళ్ళు. ఫతేపూర్ సిక్రీ పెట్టుకున్నారు, అక్కడ నాన్ రిలీజియన్, ఇస్లాం కాకుండా రిలీజియన్. కానీ మీరు రాజస్థాన్కి ఒకసారి వెళ్ళి జైసల్మేర్ కానివ్వండి, ఎందుకు జైసల్మేర్ దాకా వెళ్ళక్కల, మీరు జైపూర్ వెళ్తే సార్ వెళ్ళి ఔరంగజేబ్ దగ్గర అడగండి, పేరు అడగండి, కుక్కలు పేరు పెడతారు అక్కడ ఔరంగజేబ్ అని. ఎందుకంటే కుక్కలు ఔరంగజేబ్ ఒక్కటే కాదు, ఈవెన్ అక్బర్ అక్కడ వచ్చినప్పుడు 30,000 మంది మహిళలు అమ్మాయిలు జోహార్ చేసుకున్నారు. జోహార్ అంటే అగ్నికుండం ఇంకేస్తారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అక్బర్ ఇమేజ్ అంత హారబుల్ ఉండే ఆ టైంలో. కానీ మన సినిమాలో ఏం చూపిస్తారు, బతికితే వాళ్ళని అత్యాచారం చేసి చిత్రహింసలు పెడతారన్న భయం. జోహార్ అనేది వాళ్ళ నార్మల్ ప్రాక్టీస్ ఉండే రాజస్థాన్. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇక్కడ కథ కాదు, ఇది ఎక్కడ లేదు సార్. అదే చెప్తున్నాను. మన డాక్టర్ ఒమేందర్ రత్నం అని చెప్పి చాలా ఫేమస్ ఈఎన్టీ సర్జన్ జైపూర్లో, ఆయన 2 పుస్తకాలు రాశారు. అన్ని ఛానల్స్లో కనిపిస్తారు. డాక్టర్ ఓమి అంటాం మేమందరం, మహారాణాస్ అని చెప్పి బుక్ రాశారు చాలా మంది. ఆయన రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన దాంట్లో కూడా హిస్టారికల్ రికార్డ్స్లో ఉంది, కానీ మన టెక్స్ట్ బుక్స్లో రాలేదు. అది ఎందుకంటే మన ఇర్ఫాన్ హబీబ్ కానీ రోమీలా తాపార్ లాంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు రాసిన పుస్తకాలు మనం చదివాం. ఇప్పుడు వారం ముందు ఫస్ట్ టైం ఎన్సీఆర్టీ బుక్స్లో అక్కడ చేసిన అత్యాచారాలు, ముఘల్ చేసిన అత్యాచారాలను తీసుకొచ్చారు. కంప్లీట్గా డిస్క్రైబ్ చేశారు, ఏమేమి చేశారు, బాబర్ ఏం చేశాడు. స్కల్స్ పెట్టుకొని ఒక టవర్ తయారు చేశారు హిందువులది. చేసిన చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మీకు చాలా మంది అడగొచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కానీ కామెంట్లో వచ్చి కూడా, సురేష్ గారు ప్రూఫ్ ఎక్కడ ఉందంటారు అని. ప్రూఫ్ చూపిస్తాను, ప్రూఫ్ ఉంది, హిస్టారికల్ మన ప్రూఫ్ ఉంది మన దగ్గర, కానీ మన పుస్తకాలు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఈ పుస్తకాలు ఇంత మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఎన్సీఆర్టీ ఒక లైన్ రాశారు కింద, వాళ్ళు అట్లా చేశారని చెప్పి ఇప్పుడున్న ముస్లిం మీద మీరు కోపపడకండి, డిస్క్లైమర్ అన్నమాట. అప్పుడు మీరు అడిగిన పాయింట్కి లింక్ వస్తుంది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఎందుకు చేశారు, మీ మీద ఎందుకు కోపం వస్తుంది. ఎందుకంటే చూసిన తర్వాత ఎవరికైనా, సాంబాజీ చూసిన తర్వాత సినిమా థియేటర్ బయటకు వచ్చి ఒక ముస్లిం కనిపిస్తే కొట్టాలని మా ఫ్రెండ్స్ 2-3 చెప్పారు. అట్లా అనిపించిందంట వాళ్ళకి. ఇది రాంగ్ థింగ్, చేయకూడదు. కానీ ఆ కోపం ఉంది వాళ్ళ దాంట్లో. ఆయన ఇంత కష్టపడి కన్ను గుంజి అది చేసి ఇది చేసి, జస్ట్ బికాస్ ఈవెన్ మన సిక్కిజంలో కూడా వాళ్ళ గురూస్ని, వాళ్ళ పిల్లల్ని చంపేశారు, వాళ్ళని చంపేశారు, గురూస్ని చంపారు వీళ్ళు. ఎందుకంటే వీ విల్ నాట్ కన్వర్ట్ టు ఇస్లాం అని చెప్పారు. దాన్ని ఎప్పుడు వైట్ వాష్ చేయకూడదండి. హిస్టరీనే ఎప్పుడైనా హిస్టరీనే. కానీ సార్ నేను చదువుకున్నప్పుడు కూడా నేను మొఘలుల గురించి గొప్పగానే చదువుకున్నాను మా పుస్తకాల్లో. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు అలాగా వాస్తవాలు దాచిపెట్టి ఇలాంటి అవాస్తవాల్ని వాళ్ళని మంచిగా ప్రొజెక్ట్ చేసిన ఆ పాపం ఎవరిది సార్?
లెఫ్టిస్ట్ హిస్టారియన్స్. అది మీకు దానికి కనుక పెద్ద కథ ఉందండి. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ 2 ప్లేస్లో ఫామ్ అయ్యారు. ఫస్ట్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాడు గవర్నమెంట్ వచ్చింది. దాన్ని నెహ్రూ గారు 1 సంవత్సరం ముందే డిస్మిస్ చేసి పడేశారు. వెస్ట్ బెంగాల్లో అప్పుడు కమ్యూనిస్టు ముందు జ్యోతిబాసు గారు వచ్చినప్పుడు ఇందిరాగాంధీతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇందిరాగాంధీకి భయం అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తే వెస్ట్ బెంగాల్లో బీహార్ కానీ యూపీ కానీ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు, కాంగ్రెస్కి ప్రసక్తి లేకుండా పోతున్నారు. జ్యోతిబాసు గారు ఒక్కటే డిమాండ్ చేశారంట అప్పుడు, ఈ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్ పోస్ట్లో 25% మంది మా వాళ్ళు ఉండాలి, కమ్యూనిస్ట్ వాళ్ళు. పుస్తకాల కమిటీస్ ఉంటాయి, దాంట్లో కూడా మేమే ఉండాలి. బ్రెయిన్ వాషింగ్ అనేది ఒక యంగ్ ఏజ్ నుంచి మొదలవుతుంది. మీరు ఒకసారి 35-40 వచ్చిన తర్వాత మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయలేదు. మీరు అంటారే అదెంత ఎక్కడ జరిగింది, ఎందుకు నీకేం పోయిందని. చిన్నప్పుడు నుంచి చేసినప్పుడు మీరు అక్బర్ ద గ్రేట్ అంటారు. కానీ అక్బర్ జోహార్లు చేపించారు, 30,000 మంది మహిళలు పిల్లలు జోహార్ చేసుకున్నారు అక్బర్ అనగానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. ఈ హిస్టరీ మన దగ్గర నుంచి దాపెట్టారు. చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకో, రాణి అబ్బక్క స్టోరీ ఉంది. అట్లాంటి అహోం రాజులు అస్సాంలో 800 సంవత్సరాలు అస్సాంలో ముఘల్స్ని కాలు పెట్టనీయలేదు వాళ్ళు. హిస్టరీ బుక్స్లో ఎక్కడైనా ఉందండి? అక్బర్ ద గ్రేట్ ఉంది. రాణా ప్రతాప్ గ్రేట్ కాదండి, అక్బర్ ద గ్రేట్. రాణా ప్రతాప్ చేసిన కానీ యుద్ధాలు వీళ్ళు ఎవరు చేయలేదండి. వీళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్. హిందువుల్ని చంపడము, అక్కడ మన బాబ్రీ మస్జిద్ అందరికి తెలుసు, అక్కడ టెంపుల్ స్కూల్ బట్టి మస్జిద్ కట్టారు. హిస్టారికల్, నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టులో వచ్చిన కేసు అది, అందరికి తెలుసు. ఈ హిస్టారికల్ రాంగ్స్ని చూపించడానికి ఇప్పుడు ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమా వచ్చిన పెద్ద కాంట్రవర్సీ, కనయ్య లాల్ మర్డర్ మీద వచ్చింది. అది చూపించకూడదు, ఎందుకంటే ఒక విభాగం మీద మీరు చేస్తున్నదని. ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఈ సినిమా బయటకు వచ్చిందే పెద్ద విషయం. ఎందుకంటే ఎవడైనా కోర్టుకి వెళ్తే ఇది ఆగిపోతున్న సినిమా ఇది. హరిహర వీరం. ఎందుకంటే ఇది వీళ్ళ పని, అది సినిమాలు ఆపడం. ఇట్లాంటి సినిమాలు కేరళలో 1921లో మోప్లా రైట్స్ అని ఒక రైట్స్ జరిగింది పెద్దది. దాంట్లో వేలాది మంది హిందువుల్ని చంపేశారు ఇస్లామిస్ట్ వాళ్ళు అప్పుడున్న 1921. అది ఖిలాఫత్ మూమెంట్ అంటారు. గాంధీ వాజ్ ఇన్వాల్వ్డ్, గాంధీ సపోర్ట్ చేశారు వాళ్ళని, ఖిలాఫత్ వాళ్ళు. వేలాది మంది హిందువులు చంపారు కేరళ, నార్దర్న్ కేరళ. దాని మీద ఒక సినిమా తీశారంట, రామసేనన్ అని చెప్పి ఒక ఆయన. ఈ వాజ్ ఫార్మర్లీ ముస్లిం, ఆయన కన్వర్ట్ అయ్యి హిందువులు. పుഴ మొదలు పుഴవరి అంటే రివర్ నుంచి రివర్ దాకా అని చెప్పి సినిమా తీశారు. హిస్టారికల్ కరెక్ట్నెస్. ఆ సినిమా సిబిఎఫ్సి వాళ్ళు రిలీజ్ చేయనీయలేదండి. ఏది మోదీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిలీజ్ చేయనీయలేదు. ఆలోచించండి. అది కాశ్మీర్ ఫైల్స్ ఒక డైలాగ్ ఉంది, అది పవన్ కళ్యాణ్ సినిమాతో కనెక్ట్ చేసుకోవచ్చు. సర్కార్ ఉన్కి హోగి సిస్టమ్ హమారా హై అంటే వాళ్ళ సర్కార్ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, కానీ సిస్టమ్ మాదే నడుస్తుంది. లెఫ్టిస్ట్ వాళ్ళది. అది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అన్న. ఫైనల్లీ సార్, హరిహర వీరమల్లు సినిమాని ఈ యువత, ఇప్పుడున్న యువత, ఎంతసేపటికి మీరు టిక్ టాక్లు లేకపోతే ఇన్స్టాగ్రామ్లు ఇలా చూసుకుంటూ మొబైల్స్లో కూర్చునే యువత చూడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది సార్? ఉందండి. ఎందుకంటే హిస్టరీ అనేది మనం ఎప్పుడు, ఏ దేశమైనా వాళ్ళ హిస్టరీ ఎప్పుడు మర్చిపోరు. మన దగ్గర ఏమైందంటే ఎందుకులే అప్పుడు జరిగిందంత ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఒక యాటిట్యూడ్ ఉంది మన దగ్గర. అవును సార్, కరెక్ట్. అంటే మన పూర్వజులు ఎంత సహించారు, వాళ్ళని ఎంతమందిని చంపేశారు, మతం మార్చారు, అంతా మర్చిపోతున్నారు. ఇక్కడ జరిగిన రజాకార్ల గురించి మాట్లాడుతూ కూడా అదే అంటారు, ఎందుకులే అప్పుడు పోయింది. ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సిస్టర్ని, అమ్మగారిని చంపారు ఈ రజాకార్లు. ఆయన మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడు. దే డైడ్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పారు. ఇంటిని తగలబెట్టారంటే, ఎవరు తగలబెట్టారండి? మీరు హిస్టరీని దాచిపెడుతున్నారు. కనీసం వాస్తవాలు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే బికాస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్కి ఆ భయం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హీ ఈజ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ. మీరు అది మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి, అన్అపాలజెటిక్ హిందూ. ఆయన దాని నుంచి అసలు భయపడ్డాడు మాట్లాడడానికి. ఓట్ల కోసం అసలు ఆలోచించాడు సార్. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మూమెంట్ ఆయన ఆంధ్ర నుంచి బయటికి వెళ్తే ఒక పెద్ద భూకంపం రాబోతుంది పాలిటిక్స్లో, ఎస్పెషలీ సదర్న్ స్టేట్స్లో. తమిళనాడులో చూడండి, నెల్లూరు వైపు, చిత్తూరు వైపు, తమిళనాడులో ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలామంది తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు. ఇదే పొలిటికల్ రెవల్యూషన్ అక్కడ తీసుకొస్తారు పవన్ కళ్యాణ్. అది వీళ్ళు భయపడతారు. సో బీజేపీతో సహానే వెళ్తారు ఆయన అక్కడ కూడా. అదే కానీ హిస్టారికల్, ఆ సినిమా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్కి పెద్ద పబ్లిసిటీ రాకలేదు. ఈజ్ ఫిల్మ్ స్టార్ హిమ్సెల్ఫ్ ఆల్రెడీ, మన అందరికి తెలుసు. అంతే కదా. కానీ ఇదే సినిమా ఒక తెలియని తెలుగు యాక్టర్ తీసుకుంటే, లో లెవెల్ తెలుగు యాక్టర్ తీసుకుంటే ఎవరు రారు సినిమా థియేటర్, ఎవరు రారు. ఈయన చెప్పారు కాబట్టి ఆ సందేశం వెళ్ళింది. అది ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పేసి ఇదే సినిమా మిగతా ఎవరైనా తీయొచ్చు కదండి, ఎందుకు తీయలేదు ఇప్పుడు దాకా?
అవును, భయపడతారు. భయపడతారు. సినిమా థియేటర్లు తగలబెడతారు, మ్మ్. రాళ్ళు కొడతారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, సోషల్ మీడియాలో వచ్చి తిడతారు. ఇదన్నీ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి ఆ భయం లేదు. ఎందుకంటే ఒకటి, ఆయనకు సెక్యూరిటీ ఉంది, నో ప్రాబ్లం. ఆయన ఫ్యామిలీకి కూడా, ఇమీడియట్ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది. థర్డ్, ఆయన సపోర్టర్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీ ఉంది. Yes. సో ఆయన 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు అయితే ఇంపాసిబుల్. ఆంధ్రాలో జగన్ అసలు రిలీజ్ చేయనీయడు సినిమా. అంతే. టైమింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. సో హిస్టారిక్లీ నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఇప్పుడు అక్షయ్ కుమార్ యాక్ట్ చేస్తున్నాడు, చాలా మంది అంటారు ఎందుకు చేస్తున్నాడు ఆయన సినిమా, ఇట్లాంటి హిస్టారికల్ సినిమా ఎందుకు చేస్తున్నాడు అని చెప్తారు. చేయాలండి, ఎందుకంటే మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, మీ పూర్వజులతో జరిగినది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఒక రాణి లక్ష్మీబాయి కానీ, ఒక మిగతా చిన్న చిన్న వాళ్ళకి అనిపిస్తారు, షీ ప్లేడ్ అ రోల్, లక్ష్మీబాయి లేదని చెప్పట్లేదు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ చేసిన, వాళ్ళకి త్యాగం చేసిన మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కథ మనం చెప్పాలి. Yes, sir. అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ, కోహినూర్ కానీ, అది కానీ ఇది కానీ మనకు నో ఇష్యూస్. Yes, yes, sir. అది ఒక స్టోరీ చెప్పడంలో ఉంటుంది అన్నమాట. Right, sir. దట్స్ ఇంపార్టెంట్.